కొందరిలో ఏంటి అంటే నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్ వస్తున్నాయి అనగానే భయపడుతూ ఉంటారు. బికాజ్ ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కానీ, ఎక్కువగా కోల్డ్ టెండెన్సీస్, నిమోనైటిస్ కంప్లైంట్ తో ఇబ్బంది పడేవాళ్ళు, బ్రాంకైటిస్, ఆస్థమాటిక్ ఇలాంటి వాళ్ళకి డెఫినెట్ గా మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్ సొల్యూషన్స్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఈ కంప్లైంట్స్ అనేది మీలో ఎందుకు వస్తున్నాయి? లంగ్ అనేది సెన్సిటివ్ గా ఉండటం మూలాన, మంచు ఇన్హేల్ చేయటం మూలాన ఉండొచ్చు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో, మీరు బయటికి అనేది వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవటం కానీ, లేదా ఇయర్స్ ని క్లోజ్ చేసుకోవటం కానీ, లేదా చెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవటం కానీ కనుక మీరు చేస్తే కోల్డ్ ఎక్స్పోజర్స్ ని కొంతవరకు తగ్గించగలుగుతారు. ఇలా ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడేవారు చాలా వరకు ఏం చేస్తారు, మార్నింగ్ సన్ లైట్ ఏదైతే ఉందో దానికి ఎక్స్పోజ్ అవ్వకుండా విటమిన్ డి డెఫిషియన్సీస్ ని కూడా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు. అలా చేయకండి. ఈ మార్నింగ్ సన్ లైట్ ఏదైతే ఉందో దానికి కాస్త ఎక్స్పోజ్ అవ్వండి. అలా ఎక్స్పోజ్ అవ్వటం వలన విటమిన్ డి ఇన్సఫిషియన్సీ ఏదైతే ఉందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ఆ హీట్ వలన కూడా లంగ్స్ లో ఉండే ఫ్లమ్ ఏదైతే ఉంటుందో అది కూడా కాస్త కరిగే అవకాశం అనేది కూడా డెఫినెట్ గా ఉంటుంది.